నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీలో ప్రజాస్వామ్యాన్ని మరోసారి ఖూనీ చేసింది తెలుగుదేశం పార్టీ. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి విజయనగరం జిల్లా పాలకొండ వరకు ఇదే తంతు. తన సొంత నియోజకవర్గ కేంద్రం కుప్పం మున్సిపాలిటీని దక్కించుకోవటానికి టీడీపీ అన్ని రకాల అనైతిక పనులు చేసింది. అనేక చోట్ల అడ్డదారుల్లో మేయర్, చైర్మన్ పీఠాల్ని దక్కించుకుంది. టీడీపీ పాలనలో ఇంతే అన్నట్లుగా మరోసారి ప్రజాస్వామ్యాన్ని ఘోరంగా అవమానించింది. కుప్పం నుంచి పాలకొండ వరకు ఏం జరిగిందో చూద్దాం. ఏపీలో వివిధ కారణాలతో ఖాళీ అయిన నగర మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను ఎన్నుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం ఎన్నికలు నిర్వహించింది. ఇందులో సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గ కేంద్రం కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కూడా ఉంది. దీంతో టీడీపీ ఇక్కడ బరితెగించి అడ్డదారుల్లో కుప్పం మున్సిపాలిటీని దక్కించుకుంది. కుప్పం మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఎగరడాన్ని చూసి జీర్ణించుకోలేకపోయారు. అంతే, తనకు బాగా అనుభవం ఉన్న ఓటుకు నోటు ఫార్ములాను తెరపైకి తెచ్చారు. కుప్పం మున్సిపాలిటీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను భయపెట్టి, బెదిరించి డబ్బులతో కొనుగోలు చేసి టీడీపీలోకి బలవంతంగా లాక్కున్నారు. కుప్పంలో తెలుగుదేశం పార్టీ తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విప్ ఉల్లంఘించిన 10 మంది కౌన్సిలర్లను అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పారు. విప్ను ధిక్కరించినటువంటి ఈ 10 మంది కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వారిని ఇమ్మీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా వారందరినీ కూడా విప్పు ధిక్కరించినందుకు వాళ్ళకు విప్పు సర్వ్ అయింది. సర్వ్ అయిన కాపీస్ కూడా మా దగ్గర ఉన్నాయి. విప్పుని ధిక్కరించినందుకు హైకోర్టులో వాళ్ళ మీద మేమే పిటిషన్ వేసి వారు ఏదైతే ఆఫీస్ హోల్డ్ చేస్తున్నారో ఆ ఆఫీస్ని హైకోర్టు ద్వారా ఆ ఆఫీస్ని తీసేసే విధంగా వాళ్ళకి ఆ కౌన్సిలర్ పదవి ఉండకుండా చేసే విధంగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. కుప్పం తరహాలోనే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ వ్యవహరించారు. గుంటూరు, విశాఖ మేయర్ స్థానాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను భయపెట్టి, బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి అడ్డదారిలో దక్కించుకున్నారు. విశాఖ మేయర్పై ఇటీవలే అవిశ్వాస తీర్మానం పెట్టి దక్కించుకున్న మేయర్ పీఠంపై టీడీపీ పీలా శ్రీనివాసరావును కూర్చోబెట్టింది. లిక్కర్ వ్యాపారిగా విశాఖ వాసులకు సుపరిచితుడైన పీలా శ్రీనివాసరావుని బీసీ మహిళ స్థానంలో మేయర్ని చేశారు. ఇక విజయనగరం జిల్లా పాలకొండలో కూడా అధికార పార్టీ బరితెగించి అధికారులను అడ్డం పెట్టుకుని మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంది. ఎస్సీ రిజర్వ్ స్థానంలో ఉన్న ఒకే ఒక్క కౌన్సిలర్ని తమ వైపు లాక్కుని టీడీపీ స్వతంత్ర అభ్యర్థి అంటూ చైర్మన్ గా ఎన్నుకుంది. గతంలో 2 సార్లు కోరం లేక ఈ ఎన్నిక వాయిదా పడింది. ఈ రోజు కోరం లేకపోయినా అధికారులపై ఒత్తిడి చేయించి 6 కౌన్సిలర్లు మాత్రమే హాజరైనా ఎన్నిక జరిగినట్టు ప్రకటించేశారు. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడి నియోజకవర్గం తుని మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కూడా టీడీపీ అడ్డదారిలోనే దక్కించుకుంది. గతంలో వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డైరెక్షన్లో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. తర్వాత మున్సిపల్ చైర్మన్ పైన ఒత్తిడి చేసి రాజీనామా చేయించారు. ఇప్పుడు ఆ స్థానాన్ని కూడా అడ్డదారిలో టీడీపీ దక్కించుకుంది. ఇలా అన్ని చోట్ల అడ్డదారులు, అరాచకం, అధికార దుర్వినియోగం, అప్రజాస్వామిక విధానాలతోనే విజయం సాధించిన టీడీపీ నిస్సిగ్గుగా సంబరాలు చేసుకోవడం విశేషం.